పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు 3వ వారంలోకి ప్రవేశించినా శాంతి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్ ఆర్థిక వెన్నెముకైన కార్గో ఐలాండ్ చమురు కేంద్రంపై అమెరికా ఇప్పటికే భారీ దాడులు చేసింది. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ అవసరమైతే సరదా కోసమైనా మరికొన్నిసార్లు అక్కడ బాంబుల వర్షం కురిపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ భీకర పోరులో ఇప్పటివరకు సుమారు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామని అమెరికా చెబుతున్నా ఇస్ఫహాన్ వంటి నగరాల్లోని పౌర కర్మాగారాలు కూడా ధ్వంసమవుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సరఫరా నిలిచిపోయి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను పంపి ఈ జలసంధిని కాపాడుకోవాలని ట్రంప్ పిలుపునివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా దాడులకు సహకరిస్తున్నారనే నెపంతో ఇరాన్ తన అస్త్రాన్ని యుఏఈ వైపు మళ్లించింది. దుబాయ్లోని జబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా పోర్టుల నుంచి ప్రజలు వెంటనే వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. చెప్పినట్లుగానే 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లతో యుఏఈపై విరుచుకుపడింది. ఫుజైరాలోని ఇంధన నిల్వ కేంద్రాల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. తమ భూభాగంపై దాడులకు సహకరించే ఏ దేశాన్నైనా వదలబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అమెరికా విధిస్తున్న కఠినమైన షరతులు చర్చలకు ఆటంకంగా మారాయని, తాము ఆత్మగౌరవాన్ని వదులుకోమని ఇరాన్ ప్రకటించింది. దీంతో రాజీ మార్గం మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల సామాన్యుడిపై భారం పడ్డమే కాకుండా విమానయాన, రవాణా రంగాలు సంక్షోభంలో పడ్డాయి. ఒకవైపు ట్రంప్ దూకుడు, మరోవైపు ఇరాన్ ప్రతీకారేచ్ఛ, ఈ రెండింటి మధ్య సామాన్య పౌరులు బలవుతున్నారు. మరి ఈ వారుపై అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పుతాయా అనేది వేచి చూడాలి.